హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఒక పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిగా, సినిమాలు చూస్తూ పెరిగిన వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ అంటే ఎన్నలేని అభిమానం కలిగిన వ్యక్తిగా, ప్రతిసారి పవన్ కళ్యాణ్ బావుండాలి, పవన్ కళ్యాణ్ ప్రజలకి ఏదో ఒకటి మంచి పని చేస్తే అది చెప్పాలని నిరంతరం ఎదురు చూస్తున్న వ్యక్తిగా నేనెప్పుడూ ఉండిపోతా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను ఎంత ప్రేమించానో, ఎంత ఆరాధించానో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంతగా అసహ్యించుకుంటున్నాను. మీకొక విషయం నేను క్లియర్‌గా చెప్పాలంటే, నేను ఒక టీవీ ఛానెల్‌కి వర్క్ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులందరితోటి, ఎమ్మెల్యేలు, ఎంపీలతోటి గమనం, గమ్యం అంటూ ఒక ప్రోగ్రామ్ చేశాం. ఆ ప్రోగ్రామ్‌లో అనేక మంది టీడీపీ నాయకులు నాతో మాట్లాడినప్పుడు ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, వ్యతిరేకిస్తాడు. కరెక్ట్‌గా ఎలక్షన్ టైమ్‌కి మళ్ళీ వచ్చి మాలోనే జాయిన్ అవుతాడు. ఇదొక స్ట్రాటజీ, అది మీకు అర్థం కాదంటూ మాట్లాడుతూ నేను చూసాను. మొత్తానికి మొత్తం ఎంతమందైతే ఎమ్మెల్యేలు, ఎంపీలని ఇంటర్వ్యూ చేశానో అంతమంది అదే చెప్పారు. అప్పటినుంచి చిన్న చిన్నగా నా మనసు మారుతూ రావటం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ నిజంగా అటువంటి వ్యక్తి అనే సందేహంలో నేనుండగానే రాజకీయాల్లోకొచ్చిన తర్వాత ఆయన తీసుకున్న స్టాండ్‌ని ఏదో బట్టలు మార్చినట్టు ఇట్లా మార్చేయటం నేను కళ్ళారా చూసా. సో, ఆ తర్వాత అర్థమైంది, అమ్మని తిట్టిన వాళ్ళతోనే పక్కన చేరి పొగుడుతూ ఉంటే ఇప్పుడు గుండె బరువెక్కిపోయి బాధతో అప్పుడప్పుడు పాజిటివ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. ఎందుకంటే చిన్న పని చేసినా ఎక్కడో ఒకడ ఎలివేట్ అవుతాడు పవన్ కళ్యాణ్ అనే ఒక ఉద్దేశంతో. అయితే ఈరోజు వైర్ కథనం నన్ను ఇంకా బాధలోకి తోచేసింది. ఆ వైర్ కథనం చదువుతూ ఉండగా నా గుండె ఇంకా అసహ్యానికి గురవుతూనే ఉంది. ఎందుకు ఏంటి అనే విషయాలు అర్థమయ్యేలా చెప్పాలంటే, ద వైర్ అనే ఒక సంస్థ పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఆ ఆర్టికల్ చూసిన తర్వాత మరీ ఇంత దీనస్థితిలోకి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు. నేషనల్ మీడియా అంతా ఇప్పటి వరకు తిడుతూ ఉంది. ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ చాలా తొందరగా రంగులు మారుస్తాడు. ఊసరవెల్లి కన్నా ఫాస్ట్ అంటే నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ వైర్ కథనం రాసిన నిజాలు, వాళ్ళ ఒపీనియన్‌ని క్లియర్‌గా ఒకసారి చదివితే వాస్తవమే కదా అనిపిస్తుంది. మీకు కూడా ఆ కథనం మొత్తం కొంచెం లెంతీగా ఉంది. చదివి వినిపించాలనుకుంటున్నా. దయచేసి కొద్దిగా ఈ కథనాన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ చాలా బాగా రాశారు. వినండి. కానీ మీ అందరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. యావగావగా ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన గురించి ఏంటయ్యా అని మాట్లాడటం జరిగింది. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోవడం కూడా జరిగింది. అదే కథనాన్ని నిజంగా కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే కన్నా తక్కువ అంటే కారుమూరి వెంకట్ అనే వైసీపీ అధికార ప్రతినిధి అండ్ జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ ఆయన వార్డ్ మెంబర్‌కి ఎక్కువ, సర్పంచ్‌కి తక్కువ అని మాట్లాడటం జరిగింది. సో, ఎవరేమనుకున్నా కూడా అంతకన్నా దిగజార్చి ఎవరు మాట్లాడలే అనుకున్న టైంలో ఈ వైర్ కథనం అంతకన్నా దిగజార్చి పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మాని దారుణాతి దారుణంగా తొక్కేయడం జరిగింది. ఒకసారి పవన్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్. పవన్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్, చాలా ఫాస్ట్‌గా లైట్నింగ్ స్పీడ్‌లో లైటు ఎంత స్పీడ్‌తో అయితే ట్రావెల్ అవుతుందో అంత స్పీడ్‌తో కలర్స్ చేంజ్ చేయగలిగినటువంటి వ్యక్తి అంటూ వాళ్ళ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టడం జరిగింది. లైట్ స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసు కదా మీకు. కాంతి సంవత్సరాలతో కాలాన్ని కొలుస్తాం మనం. ఆ లైట్నింగ్ స్పీడ్‌తో ఈయన రంగుల్ని మారుస్తూ ఉంటాడు. రంగులు మీన్స్ ఊసరవెల్లి లాంటి మైండ్ సెట్‌ని మారుస్తూ ఉంటాడు అనేది వీళ్ళ ఒపీనియన్‌గా పెట్టినట్టు ఉన్నారు. అయితే నేల టికెట్‌కి ఎక్కువ, బెంచ్ టికెట్‌కి తక్కువ. ఇంతకన్నా దారుణమైన కంపారిజను నా జీవితంలో పవన్ కళ్యాణ్ గురించి ఎవడు చేయలేడేమో. నేను బ్రతికున్నంత కాలంలో ఇంతకన్నా దారుణమైన కంపారిజన్ ఎవడు చేయలేడేమో అని నేను అనుకుంటున్నా. నేల టికెట్‌కి ఎక్కువ, బెంచ్ టికెట్‌కి తక్కువ అన్నారు. ఎంత దారుణంగా ఉందో ఈ పదం. ఆలోచిస్తేనే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక సూపర్ స్టారు, పెద్ద హీరోగా వెలుగుతున్న ఇతన్ని నేల టికెట్‌కి ఎక్కువ, బెంచ్ టికెట్‌కి తక్కువ. అట్‌లీస్ట్ చైర్ వరకు కూడా తీసుకెళ్ళి బెంచీల దగ్గరే ఆపేశారు. అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ వీళ్ళు ఆర్టికల్ రాయడం జరిగింది. రంగులు మార్చడంలో పీకే ఊసరవెల్లికి ఎక్కువ, ఆక్టోపస్, మిమిక్, కట్టర్ ఫిష్ కూడా ఎక్కువనే చెప్పాలి. రంగులు మార్చడంలో ఊసరవెల్లి ఒక్క సెకండ్ టైం పడితే మిమిక్, ఆక్టోపస్ రంగులు మార్చడానికి 200 మిల్లీ సెకండ్స్‌లో సరిపోతుంది. అంటే ఒక సెకండ్‌లో 5వ వంతులో ఆక్టోపస్, మిమిక్ ఆక్టోపస్ అంటారు ఇది. అలా రంగులు మార్చేస్తూ ఉంటుంది. అలా మిమిక్ ఆక్టోపస్‌తో పోల్చడం జరిగింది. పైనేమో నేల టికెట్‌తో పోల్చడం జరిగింది. ఇక్కడేమో ఊసరవెల్లి అని వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ వీళ్ళంతా అంటూ ఉన్నారు. కానీ అది కూడా కాదురా, మిమిక్ ఆక్టోపస్ అని ఒకటి ఉంటది. ఊసరవెల్లి ఒక సెకండ్‌లో రంగులు మారుస్తది. అదే మిమిక్ ఆక్టోపస్ అనుకో
సెకన్‌కి 5 సార్లు రంగులు మారుస్తది. అది పవన్ కళ్యాణ్ తెలుసుకోండిరా అంటూ వీళ్ళు కథనం రాయటం జరిగింది. వివరంగా చెప్తే రెప్పపాటు కంటే చాలా వేగంగా సెకన్‌కి 5 సార్లు మిమిక్ ఆక్టోపస్ రంగులు మార్చగలదు. అయినా ఈ పీకేతో పోటీకి నిలబడగలుగుతుందా? అంటే నిలబడనే లేదేమో అని చెప్పాలి అని రాశారు. అంటే మిమిక్ ఆక్టోపస్‌తో కూడా పోల్చలేదు. నేను ఇంకా తప్పుగా ఆలోచిస్తున్నా. అంతకన్నా దారుణంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటూ వీళ్ళు రాయటం జరిగింది. విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు పాముకు ఎక్కువ. విషాన్ని ఇంజెక్ట్ చేయడంలో తేలు పాము కంటే ఎక్కువ. వాటిని ఎప్పుడో మించిపోయాడు. ఆ ఆస్ట్రేలియన్ బక్స్, జెల్లీ ఫిష్, డాట్ కప్పలకు కూడా ఎక్కువే. డాట్ కప్పలు అంటే తెలుసు కదా, అవి నల్లగా ఉంటాయి. అటు పట్టుకొని ఇలా ఇలా వాటి చర్మం పైన గుచ్చి వేటలో వాడతారు. వేటలో వాడితే అది తగిలిన మరుక్షణమే అన్ని జీవులు చనిపోవడం జరుగుతుంది. అంత డాట్ ఫ్రాగ్ అంటే అంత డేంజరస్ ఫ్రాగ్. డాట్ ఫ్రాగ్లు ఇవన్నీ ఏంటంటే సైనైడ్ కన్నా 1000 రెట్లు ఫాస్ట్ గా పనిచేసి క్షణాల్లో మనిషిని చంపేలా చేస్తుంది, గాల్లో కలిసిపోయేలా చేస్తుంది. అయితే ఇప్పుడు దాన్ని మించిన విషయాన్ని చిమ్మగల శక్తి తనకుందని మొన్న ప్రసంగంతో పీకే రుజువు చేస్తున్నాడుగా. దీన్ని నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వెనుక అసలు కారణం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తన స్టాండ్స్ ని మార్చుకుంటే వెళ్ళిపోవడం మాత్రం వాస్తవమే. కానీ విషాన్ని చిమ్ముతున్నాడు అంటే ఎందుకు చిమ్ముతున్నాడు, ఎవరిపైన చిమ్ముతున్నాడు, అసలు ఆ విషయం అనే టాపిక్ ఇక్కడ ఎందుకు రాశారు అనేది నాకు తెలిసి కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండటమే దీనికి కారణమేమో అనిపిస్తుంది. అయితే అతి ఆషాఢభూతి అంట. అసలు ఆషాఢభూతి అంటే ఏంటో నాకు తెలియదు. అతి ఆషాఢభూతి అని ఇంకొక హెడ్డింగ్ పెట్టి కంటిన్యూ చేయడం జరిగింది. పీకేకు మాత్రమే సొంతమైన ఆషాఢభూతికే పంగనామం పెట్టగల ఈ అతి గొప్ప సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్ ని అర్థం చేసుకోలేక కొందరు పొడబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. లెఫ్ట్ నుంచి రైట్ కి రూపాంతరం చెందాడని నిన్నటి మాటలకు నేటి మాటలకు పొంతన లేదు కాబట్టి సిద్ధాంతాన్ని మార్చేశాడని సెగువీరా భగత్ సింగుల ఏమైపోయారని కొందరు అనుకుంటున్నారు. సెగువీరా భగత్ సింగులు ఏమైపోయారని కొందరు అనుకుంటున్నారు. పీకేని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని మతిమరుపు, కమెడియన్, జోకర్, బానిస, అజ్ఞాని అంటూ మరికొందరు తీర్మానిస్తూ ఉన్నారు. భయ్యా పుర్రా దెంగేస్తుంది భయ్యా ఈ ఆర్టికల్ చదువుతుంటే. మరీ ఇంత దారుణంగా రాస్తారని నేను అనుకోలే. ఘోరాతి ఘోరంగా రాశారు. చెగువీరా భగత్ సింగ్లు ఏమైపోయారో నిజంగా మనకు కూడా తెలియదు. అసలు చెగువీరా భగత్ సింగ్ నుంచి ఇప్పుడు టాపిక్కే రావట్లేదు. అదే హైలైట్. ఏమంటే చెగువీరా డాక్టర్ కాబట్టి గౌరవించి అంటారు. చెగువీరా డాక్టర్ కాదు బాస్, విప్లవ వీరుడు. అది తెలుసుకో ఫస్ట్. ఆయన బుక్స్ చదివేవో లేదు నాకు అర్థం కావట్లేదు. నేనైతే చదివా చెగువీరా బుక్స్ అన్ని కాదు, సారీ అన్ని చదివంటే చాలా ఉన్నాయి ఆయన పైన. అప్పుడలా ఇప్పుడు ఇలా ఇది చూసిన తర్వాత నా బుర్ర నిజంగా దొబ్బేసింది భయ్య. అప్పుడలా ఇప్పుడు ఇలా దానికి 100% వాస్తవాలు ఇందులో రాయడం జరిగింది. ఒకసారి మనం చూసినట్లయితే ఏ వ్యక్తికైనా తను నమ్మిన సిద్ధాంతాల నుంచి పక్కగా జరుగుతూ పూర్తి వ్యతిరేక భావజాలానికి వెళ్ళాలంటే దానికి 2 కారణాలు ఉంటాయి. 2 రీజన్స్ ఉంటాయంటే ఏ వ్యక్తి అయినా తను నమ్మిన సిద్ధాంతం నుంచి పక్కకి వెళ్ళాలంటే. ఆ 2 కారణాలు ఏంటో ఇవి చెప్తున్నా. మొదటిది, తను ఇంతకాలం నమ్మింది తప్పు అని చెప్పగలిగే బలమైన కారణమైనా ఉండాలి. అంటే ఇంతకాలం చెగువీరా సిద్ధాంతాలు, రాడికల్ నక్సలైట్ భావజాలాలు, విప్లవ స్ఫూర్తులు ఇవన్నీ తప్పని నమ్మైనా ఉండాలి ఒకటి. లేదా రెండవది, తనకు ఆ సిద్ధాంతం మీద నమ్మకం, గౌరవం లేకపోయినా సరే సొంత ప్రయోజనాల కోసం దాన్ని నెత్తినెత్తుకుంటూ నటించటమైనా అయి ఉండాలి. అంటే నాకు అర్థమైంది ఏంటి, నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పడం ఇలా ఉద్దేశం అని నాకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. అప్పుడలా ఇప్పుడు ఇలాలో ఈ మొదటి దానికంటే తను నమ్మిన సిద్ధాంతం తప్పని రియలైజ్ అయినప్పుడు వచ్చే రియలైజేషన్ గురించి వాళ్ళు ఫస్ట్ సిద్ధాంతం గురించి మాట్లాడారు. మొదటి దానికి ఎలాగో డొంకతిడుగులు అవసరం లేదు, స్ట్రైట్ గా చెప్పేస్తారు. గతంలో నమ్మిన భావజాలాలు ప్రస్తుతం ఎందుకు తప్పుగా అనిపిస్తున్నాయో కారణాలు చెప్పి వాటితో ఇతరులను కన్విన్స్ అయినా అవ్వకపోయినా ధైర్యంగా తప్పు అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఓకే. పవన్ కళ్యాణ్ ఎంచుకున్నది రెండో పాట కాబట్టి ఈరోజు ఇంతటి నీచమైన దిగజాడు రాజకీయాలు అవలీలగా చేస్తూ ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గతంలో ఆయన చెగువీరా కానీ, భగత్ సింగ్ కానీ, విప్లవ భావాలు కానీ ఇవన్నీ కేవలం రాజకీయం కోసం వాడుకున్న పేర్లే తప్పించి
అతను వాటి గురించి ఏమీ తెలియదు అని ఈ వైర్ కథనంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. చెగువీరా సినిమా ఫ్లాప్ అని కూడా నెక్స్ట్ లైన్ రాశారు. చెగువీరా సినిమా ఫ్లాప్. చెగువీరా నిజంగా సూపర్ హీరో, కానీ చెగువీరా సినిమా ఫ్లాప్ అని ఎందుకు రాశారు అనేది కూడా ఇప్పుడు మనం గమనిద్దాం. చెగువీరా సినిమా ఫ్లాప్. పీకేకి చెగువీరా జీవితం గురించి కానీ కమ్యూనిజం గురించి కానీ ఏమీ తెలియదు. అవునా, మేము అన్నీ తెలుసు అనుకుంటున్నామే. ఓకే, ఏమీ తెలియదు. అయినా సరే ఆ భావజాలాలతో ఉన్న నీతిని, ఆ భావజాలాల్లో ఉన్న నిజాయితీని, న్యాయము, హక్కుల కోసం పోరాటము, కసి, ఆవేశం లాంటివి ఎన్నో మంచి విషయాలు సామాన్యులను ఆకర్షిస్తాయని మాత్రం బాగా తెలుసు. అర్రని అమ్మ, సామాన్యులని ఆ చెగువీరా క్యారెక్టర్లో ఉన్నటువంటి నిజాయితీ, న్యాయం, హక్కుల కోసం పోరాటం, ఇవన్నీ కంపల్సరిగా ప్రజలను ఆకర్షిస్తాయని పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టి వాళ్ళ పేర్లను వాడుకున్నాడని చెప్పడం వీళ్ళ ఉద్దేశం అనుకుంటా. ఆకర్షిస్తాయని మాత్రం బాగా తెలుసు. అందుకే ఆ దిశగా పావులు కదిపి కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటూ ఓవర్ యాక్షన్ ని ఓవర్ గా చేసేసాడు. ఓవర్ గా చేశాడంటే సూపర్ అసలు పవన్ కళ్యాణ్ గారు. కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటే వీళ్ళు సినిమా లాంగ్వేజ్ కూడా వదలకుండా చాలా క్లియర్ గా రాయడం జరిగింది ఆర్టికల్. సినిమా రంగంలో ఏమాత్రం కష్టపడకుండా అన్న అండదండలతో అప్పనంగా అందలాలెక్కిన పీకే రాజకీయ అధికారిని కూడా అంతే అప్పనంగా అందుకోవచ్చని ఆశపడ్డాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే కమ్యూనిజం అనేది ఒక సిద్ధాంతం నిజమైనది. రకరకాల పూతలతో మసిపూసి మారేడుకాయ చేసి ఒక అబద్ధాన్ని ఒప్పించినంత తేలిగ్గా నిజాన్ని ఒప్పించలేము. నిజాన్ని, కమ్యూనిజాన్ని ప్రజల చేత ఒప్పించాలంటే దానికి ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధి, ఓదార్పు, నిజాయితీ, అన్నిటికంటే ముఖ్యం ఆ సిద్ధాంతం మీద గౌరవం, ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే సహనంతో దాన్ని భుజానికెత్తుకొని ముందుకు నడిపించగలరేమో తప్ప నటనతో లొంగ తీసుకోవాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. అందుకే పీకే నటించిన చెగువీరా సినిమా అటర్ ఫ్లాప్ అయ్యింది. ఏం మాట్లాడాలి భయ్య దీని గురించి? నాకేం అర్థం కావట్లా. మనం చెగువీరా భావజాలాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చెగువీరాలో ఉన్నటువంటి పౌరుషాన్ని తనలో నింపుకొని అసలు దీనుల పక్షాన పోరాడతాడు, బలహీనుల పక్షాన పోరాడతాడంటే ధనం ఉన్న వాళ్ళ పక్కన చేరి వాళ్ళు అమ్మని తిట్టినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నన్ను తిట్టినా పర్లేదు, చివరికి నన్ను ఏం చేసినా పర్లేదు, 15 సంవత్సరాలు నేను వాళ్ళ పక్కనే ఉంటా, వాళ్ళు చెప్పిందే చేస్తా అంటూ ఒక బానిస మాటలు మాట్లాడేవాడు ఇప్పుడు చెగువీరా పేరు చెప్పేటువంటి అర్హత కలిగి లేడనేది మాత్రం వాస్తవం. ఇది మీరు గమనించాలి. అయితే మొత్తానికి ఈ నిజమైనటువంటి నిజాయితీ, న్యాయం, హక్కుల కోసం పోరాటం, కసి, తపన ఇవన్నీ కలిగినటువంటి చెగువీరా ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ అంత కష్టంగా నటించలేక అటర్ ఫ్లాప్ అయ్యాడనేది వీళ్ళ ఉద్దేశం. ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు, ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు? సనాతని సూపర్ డూపర్ హిట్. సనాతన ధర్మం అనేది ఎవడు పాటిస్తాడు, ఎందుకు పాటిస్తాడు, ఎవడి భావజాలతో పవన్ కళ్యాణ్ గారు ఇలా తయారయ్యారనే విషయాన్ని గతంలో కూడా నేను మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వీళ్ళు సనాతని సూపర్ హిట్, చెగువీరా ఫ్లాప్, సనాతని సూపర్ హిట్ అని కింద రాశారు. సినిమాలు సమాజ శ్రేయస్ కోసం కాకుండా కేవలం వ్యాపారంగా చూస్తూ లాభాల కోసం తీసే ఈ రోజుల్లో ఫ్లాప్ అయిన సినిమా కథతో మరో సినిమా తీసే మూర్ఖపు నటులు ఉంటారా ఎవరైనా? అందులో రాజకీయాలకు సినిమాలకు తేడా తెలియని తెలివైన నటుడు మన పీకే ఈసారి చాలా తెలివిగా బీజేపీ డైరెక్షన్ లో సనాతని అనే సరికొత్త సినిమా తీశాడు. బీజేపీ డైరెక్షన్ లో చేశాడంట. అది ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా, మోడీ గారి డైరెక్షన్ లోనే ఈయన వెళ్తూ ఉన్నాడు అనేసి. ఎందుకంటే మోడీ ఏది చెప్తే అది ఈయన ఇక్కడ చేస్తున్నాడు, మోడీ గారి డైరెక్షన్ లో వెళ్తున్నాడు. ఓకే, బీజేపీ డైరెక్షన్ సనాతని అనే సరికొత్త సినిమా తీశాడు. అది సూపర్ డూపర్ హిట్. మరి డైరెక్టర్ చేసింది ఎవరనుకుంటున్నారు? ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు మించిన ఆస్కార్ నటుడు. మోడీ అయినప్పుడు హిట్ కాక చస్తుందా? అబ్బా ఏం కంపారిజన్ చేశాడబ్బా. ఏమయ్యా సెక్రటరీ, ఆ ఆకాశాన్ని చూస్తే ఏమనిపిస్తుందయ్యా అంటూ ఒక మంచి డైలాగ్ ఉంటది కదా రావు గోపాలరావు గారిది. దాని అమ్మ మొగుళ్ళ ఉంది ఆర్టికల్. సూపర్ రాసావన్నా, నువ్వు ఎవరు రాసావు కానీ అదిరిపోయింది ఆర్టికల్. హిందుత్వం అనే ఒక పెద్ద
అబద్ధపు సిద్ధాంతాన్ని దాని బీజేపీ పార్టీలో ఎవరు నమ్మరు. వాళ్ళు అసలు రాముడినే నమ్మరు. నమ్మాల్సిన ఆచరించవలసిన అవసరం వాళ్ళకి లేదు. నటనతో ప్రజల్ని నమ్మిస్తే చాలు. నిజం చెప్పులు కాళ్ళకు లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. అది ప్రజల్ని నమ్మిస్తుంది. నిజం కాళ్ళకి చెప్పులు వేసుకునే లోపే అబద్ధం అంట ప్రపంచం అంతా తిరిగి వస్తుందంట. అలాగా బీజేపీ వాళ్ళు హిందుత్వాన్ని నమ్మరు, రాముడిని నమ్మరు, ఏమి నమ్మరు, ఎదురువాడిని నమ్మిస్తారు. వాళ్ళ భావజాలాలు మన పైన రుద్దుతారు. వాళ్ళ కొడుకులేమో అమెరికాలో పెద్ద పెద్ద జాబులు చేసుకుంటారు. మన పిల్లలేమో రోడ్ల మీద జై శ్రీరామ్ అనుకుంటూ చిరిగిపోయిన ప్యాంట్లు, నోట్లో గుట్కాలు, చేతిలో ఇంత జెండాలు, ఇంత పెద్ద బోట్లు పెట్టుకొని రోడ్ల మీద తిరగాలి. వాళ్ళ పిల్లలు మాత్రం సూట్లు వేసుకొని బూట్లు వేసుకుని విదేశాల్లో చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్లో సెటిల్ అవ్వాలి. నా ఎలుగాళ్ళు ఒక్కడు కూడా మనకి ఈ జై శ్రీరామ్ గురించి కానీ హిందుత్వం గురించి మాట్లాడినవారు. అది వాళ్ళ తెలివి. బాగా చెప్పారన్న, సూపర్ చెప్పారు, వెరీ గుడ్. గొప్ప నటుల పార్టీ శిక్షణలో ఎవరు? బీజేపీ పార్టీ శిక్షణలోనా? ఓకే, ఇదొక సైడ్ లైన్. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పించి వీరి వల్లే నటించి మత విద్వేషాలు రగిలిచ్చి ఆ చిటి మంటల్లో తిరుగులేని ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్న గొప్ప పార్టీ బీజేపీ. ఇందులో అందరూ గొప్ప గొప్ప నటులే. వీరి శిక్షణలో మన నటుడు మరింత రాటుతేలాడు. నటుడికి ఏమాత్రం ఆస్కారం లేని చెగువీర సిద్ధాంతాలలోనే ఊగి నటించిన పీకే ఇక సరే మళ్ళీ చదువుతా ఫస్ట్ నుంచి. సూపర్ ఉంది లైన్, ఐ వాంట్ టు రీడ్ ఇట్ అగైన్. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పించి వీర లెవెల్లో నటించి మత విద్వేషాలు రగిల్చి ఆ చిటిమంటల్లో తిరుగులేని ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్న గొప్ప పార్టీ బీజేపీ. అందులో అందరూ గొప్ప గొప్ప నటులే. వీరి శిక్షణలో మన నటుడు మరింత రాటు తేలాడు. నటులకు ఏ మాత్రం ఆస్కారం లేని చెగువీర సిద్ధాంతాల్లోనే ఊగి నటించిన పీకే ఈ డ్రామా, డ్రింక్ డ్రామా, స్లీప్ డ్రామా పార్టీ అయిన బీజేపీ డ్రామా కంపెనీలో ఉన్నప్పుడు మరి ఆ నటన ఏ స్థాయిలో ఉండాలి? ఈట్ డ్రామా, డ్రింక్ డ్రామా, స్లీప్ డ్రామా అంట. పవన్ కళ్యాణ్ గారు మీ పరువు ఈ రేంజ్ లో పోయిద్దని నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి. పీకే ఒక సిద్ధాంతం నుంచి మరో సిద్ధాంతంలోకి రూపాంతరం చెందలేదు. కేవలం డ్రామాతో ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి మారాడు అంతే. అన్న ఏందన్నా ఇది? భవిష్యత్తులో కూడా పీకే ఇలా నటిస్తూనే ఉండొచ్చు. రాజకీయ డ్రామాల్లో ఇంకా బోలెడు పాత్రలు చేయొచ్చు. రేపొద్దున ఈ సనాతన సినిమా కథకు మించిన కథ దొరికితే కప్పల అటు దూకి మరో కొత్త సినిమాలో నటనకు తెరతీయొచ్చు. వా, అలాంటప్పుడు ఇక సొంత సిద్ధాంతం ఎందుకు, టైం వేస్ట్. ఇప్పుడు కేవలం చెగువీర పాత్రలు నటించి బోర్ కొట్టి వదిలేశాడు. బీజేపీ వాళ్ళు కొత్త పాత్ర ఇచ్చారు సనాతని అని, దాంట్లో కూడా నటిస్తాడు. రేపొద్దున ఆ సనాతన కన్నా గొప్ప పాత్ర ఏదైనా దొరికితే దాంట్లో కూడా నటిస్తాడు. దానికోసం సొంత సిద్ధాంతాలు ఎందుకుంటూ వీళ్ళు ఒక రేంజ్లో దించుతున్నారబ్బా. టైం వేస్ట్ అంట. స్వలాభం కోసం ఏమైనా చేస్తాడు. మొన్న జుట్టు ఎగరేస్తూ తన నోటితో బూతులు తిట్టిన వాళ్ళనే ఈరోజు ఆకాశానికి ఎత్తుతూ వాటేసుకుంటూ నిన్న మెచ్చుకున్న ద్రావిడవాదాన్ని నేడు జాతీయవాదం చేసేస్తాడు. లోకేష్ గారు వాళ్ళ తల్లిని తిట్టారని ఏడ్చింది పవన్ కళ్యాణ్ గారే కదా. ద్రవిడవాదం గొప్పదని చెప్పింది కూడా పవన్ కళ్యాణే. ఇప్పుడు దాన్ని జాతీయవాదం కింద చేసేసాడు. ఇట్లాగబ్బా, ఇన్ని నిజాలు మాట్లాడితే పిల్ల సైనికులు, జన సైనికులు, వాళ్ళు వీర మహిళలు అంటారు, వాళ్ళు ఏ రేంజ్ లో ఫీల్ అవుతారో ఒకసారి అర్థం చేసుకోండి. నాకైతే ఈ ఆర్టికల్ గుండెల్లో కత్తితో పొడిస్తే రక్తం కళ్ళల్లోంచి వస్తున్నట్టు చదువుతూ ఉంటాయి. అబద్ధాలతో రాజకీయానికి తల్లిదండ్రులను వాడుకోగల ఏరు దాటాక తెప్ప తగలేసి నీ కర్మ అనగలడు. ఇది మాత్రం గౌరవం అబ్బా. వాళ్ళ నాన్న సిగరెటు దీపారాధనలో వెలిగించుకుంటాడని చెప్పిన వ్యక్తే ఇప్పుడు వాళ్ళ నాన్న శ్రీరామనామం పెట్టేవాడు. శ్రీరామనామం పెట్టాడు, నాకు జ్వరం వస్తే శ్రీరామనామం అంటూ మొన్న మాట్లాడటం అనేది గుండెని పిండేసింది. చాలా చాలా దరిద్రంగా అనిపించింది. చాలా చాలా దరిద్రంగా అనిపించింది. ఇంకా తల్లి కడుపులోంచి పుట్టేటప్పుడు నొప్పులు లేకుండా పుట్టాడు. ఇవన్నీ చాలా 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 ఘోరంగా అనిపించేది నాకు కూడా. కానీ ఏం చేస్తాం, విన్నాం అంతే. సినిమా అనేది అన్న పెట్టిన భిక్ష, నియోజకవర్గం వర్మ పెట్టిన భిక్ష, గెలుపు మోడీ పెట్టిన భిక్ష, డిప్యూటీ సీఎం పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష. కొత్త భిక్షగాడు పొద్దెరగడని బాధ్యత రాహిత్యంగా అధికారాన్ని అహంకారంతో అనుభవించగలడు. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే సామర్థ్యం గల అసమర్థుడు. ఇలాంటి స్వార్థపరుడిని సింపుల్ గా మెంటల్ అనేయడం కరెక్టేనా
అదే సిపిఎం, సిపిఐ వాళ్ళు రాఘవులు అండ్ వీళ్ళు నారాయణ గారు పిచ్చి పట్టిన చెగువేరా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నారు కదా. ఆ పిచ్చి పడతాం అనేది కూడా కరెక్ట్ కాదు ఇటువంటి వ్యక్తికి అని వైర్ పేపర్ చెప్తూ ఉంది. కమెడియన్ రాజకీయ జోకర్లు వినోదాన్ని పంచుతారే కానీ వారి వల్ల ఎవరికి ఏ హాని ఉండదు. కేవలం తన స్వార్థాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చు పెట్టి ప్రజల జీవితాన్ని నాశనం చేసే పీకే లాంటి వాళ్ళని కామెడియన్లు కాదు కదా కాలసర్పాలు అనాలి. వా కాలసర్పాలతో పోల్చారు భయ్యా పవన్ కళ్యాణ్ని. భయో ఇది మేము చెప్పట్లేదు, వైర్ పేపర్ ఆన్లైన్ ఎడిషన్ లో కూడా ఉంది, వైరు చదువుకోండి. ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ని ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీసి బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టే విధంగా ఆర్టికల్ రాయడం జరిగింది. సూపర్ ఉంది ఆర్టికల్, అదిరిపోయింది. కాలసర్పం అంట, దానికి ముందులో ఇల్లు చూడు ఎంత బాగా రాశాడు. కమెడియన్ రాజకీయ జోకర్లు వినోదాన్ని పంచుతారే కానీ వారి వల్ల ఎవరికి ఏ హాని ఉండదు. కేవలం తన స్వార్థం కోసం కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషల మధ్య చిచ్చులు పెట్టి ప్రజల జీవితాన్ని నాశనం చేసే పీకే లాంటి వాళ్ళను కామెడియన్లు కాదు కదా కాలసర్పాలతో పోల్చాలి. ఇట్స్ ఎ బిగ్ 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 వర్డ్. బీజేపీ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ మాట ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది అంట బ్రాకెట్ లో. పవన్ కళ్యాణ్ గారికి ఆత్మగౌరవం లేదనేది ఎంత సింపుల్ గా తెక్కొట్టాడంటే అంత సింపుల్ గా తెక్కొట్టాడు ఎవడో గనీడు. బీజేపీ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఈ మాట ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. పీకే బీజేపీ కాళ్ళ దగ్గర సాగిల పడినా అంతకంత లాభపడ్డాడు కాబట్టి బానిస అనలేము. అంతకంత లాభపడ్డాడు కాబట్టి బానిస అనలేము. నిజమైన కట్టు బానిసలు మాత్రం ఇంత జరిగినా ఎప్పటికీ అతన్ని గుడ్డిగా అభిమానించే జెండా కూలీలే అవుతారు. ఇది మాత్రం 100% కరెక్ట్ అబ్బా. ఎన్ని తప్పులు చేసినా కూడా జెండా కూలీలు అన్ని జెండాలు మోసుకుంటా ఇంకా తిరుగుతున్నారంటే బా హ్యాట్స్ ఆఫ్ అయ్యా మీకు ఆయన పైన ఉండే అభిమానానికి హ్యాట్స్ ఆఫ్, అంతే. హ్యాట్స్ ఆఫ్. అజ్ఞానపుట అంధకారంలో మగ్గిపోతున్న జన సైనికులు వీరవనితలు అనే విచిత్ర వీరమహిళ గురించి రాశాడు భయ. ఒక్క నిమిషం. జ్ఞానపుట అంధకారంలో మగ్గిపోతున్న జన సైనికులు వీరవనితలు అనే విచిత్ర స్వయ బిరుదులను తగిలించుకున్న వీరవనితలు అనే విచిత్ర స్వీయ బిరుదులను, నాకు నోరు తిరగట్లేదు భయ్య, వీరవనితలు అనే విచిత్ర స్వీయ బిరుదులను తగిలించుకున్న కూలీలు మాత్రం జీతపత్యాలు లేని కామెడీ జూనియర్ ఆర్టిస్టులుగా నటిస్తూనే ఉండాలి. అమ్మా వీరమణితలు, వీరమహిళలు, జనసేన వీరవనితలు, వీరమహిళలు, మీరు సొంతగా వీరవనితలు, వీరమహిళలుగా బిరుదులు తగిలించుకొని లైఫ్ లాంగ్ కూలీలుగా బతకాలి. అది కూడా జీతాలు లేని కూలీలుగా అంట. సాలిడ్ భయ, సాలిడ్ గా దించాడు. ఓకే, లాస్ట్ గా దాని గురించి కంక్లూజన్ ఇస్తూ మాట్లాడాడు. బానిస పీడకు ముక్తి మార్గం ఒకటే అంట. మరి ఆ ముక్తి మార్గం ఏం చెప్తాడు ఈయన? బీజేపీ అండ్ కో తయారు చేసే ఇలాంటి బానిసలకు ఈ బానిసత్వం నుంచి విముక్తి లభించాలంటే ఒకటే మార్గం. అదేంటంటే గతంలో కేరళలో బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది అని, దాని గురించి స్పందన ఏంటని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, అవును, ఆ స్థానం విద్యావంతుల్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి. భయ్యా సారీ, తప్పు చదివా. బీజేపీ కేరళలో ఒక స్థానం గెలుచుకుంది. ఆ స్థానంలో బీజేపీ ఎందుకు గెలిచింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటని అక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అవును, కేరళలో ఆ ప్రాంతంలో విద్యావంతుల్ని ఇంకా తయారు చేయవలసి ఉంది, చదువుకున్న వాళ్ళు పెంచాలి అదే ఆ ఏరియాలో అన్నాడంట. అంటే బీజేపీని మూర్ఖులు మాత్రమే ఎన్నుకుంటారని, చదువులేని సన్నాసులు మాత్రమే ఎన్నుకుంటారని ఎంత సింపుల్ గా చెప్పాడు కదా. అవును, ఆ స్థానంలో విద్యా విధానాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఆ జ్ఞానమే, అజ్ఞానం కాదు. చదువు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. అంటే పవన్ కళ్యాణ్ 10th క్లాసే కదా, ఆ దృష్టిలో పెట్టుకుని ఫైనల్ కంక్లూజన్ దాటిగా దించి పడేశాడు. ఇది మొత్తానికి వైర్
కథనం. ఇంత చదవడం తెలుగులో అబ్బబ్బబ్బబ్బా! నాకైతే చాలా కష్టమైనప్పటికి కూడా మంచి కిక్కిచ్చింది భయ్ ఆర్టికల్. ఇందుట్లో ఏ ఒక్కటి తప్పని ప్రూవ్ చేసిన జన సైనికులకి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా పోండి. లైఫ్ టైమ్ సెటిల్మెంట్. మీరు జెండా కూలీలు అనేది కాదని నిరూపించినా, మీ ఓడు బీజేపీకి బానిస కాదని నిరూపించినా, మీ ఓడికి పెట్టిన పదవులు గాని, పార్టీలు గాని అన్ని భిక్షలు కాదని నిరూపించిన లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంట. వైర్ కథనాన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది. సో, ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ పైన అందరికున్న ఒపీనియన్. మీరేమంటారు? దీంతో ఏకీభవిస్తారా? చూడండి మరి వైర్ కథనం ఇంత క్లియర్‌గా, అంత ఘాటుగా సైనైడ్ కన్నా 100 రెట్లు విషయం ఉందంట పవన్ కళ్యాణ్‌లో. మత విద్వేషాలు రెచ్చగొట్టే విషయంలో. ఊసరవెల్లి కన్నా ఫాస్ట్‌గా ఆక్టోపస్ మిమిక్ ఆక్టోపస్ ఉంటది. అది సెకండ్‌కి 5 సార్లు దాని కలర్‌లు మార్చుదంట. దానికి కూడా పోటీ అంట పవన్ కళ్యాణ్. మరి వీటికి మీరు సమర్థిస్తారా? తనెవరైతే తిట్టారో, వాళ్ళ అమ్మని ఎవరైతే తిట్టారో వాళ్ళ పక్కనే కౌగిలించుకుంటూ, వాళ్ళనే ముద్దులాడుతూ, ఆ పార్టీతోనే సన్నిహితం చేస్తూ 15 సంవత్సరాల వరకు వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండాలి. నేనే బానిసగా ఉండాలి. నాతో ఉన్న బానిస సైనికులంతా 3 జెండాలు మోయాలని చెప్పడం కరెక్ట్ అంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బా! చెగువీర, భగత్ సింగ్ పేర్లని జస్ట్ ఫ్యాషన్ కోసం వాడుకున్నారని చెప్పారు. కరెక్ట్ అంటారా? ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళు చెప్పిన దాంట్లో తల్లిని కూడా వదలకుండా వాడుకునే నీచమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ని ఈ ఆర్టికల్‌లో చిత్రించడం జరిగింది. అంతేకాదు విషం చిమ్మే వ్యక్తిగా, నేల టికెట్‌కి ఎక్కువ, బెంచ్‌కి తక్కువ అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ లైట్నింగ్ స్పీడ్ కలర్ చేంజింగ్ టాలెంట్. ఇది టోటల్‌గా ఆర్టికల్ యొక్క సారాంశం. మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.